పదండి ముందుకు పదండి తోసుకు పదండి పోదాం పై పైకి అని మహాప్రస్థానంలో శ్రీశ్రీ చెప్పిన స్ఫూర్తి వాక్యాన్ని తన పాలనకి మూల సూత్రంగా మార్చుకున్నట్టున్నారు ప్రధాని మోదీ. వెనక్కి లాగే ప్రతికూల పరిస్థితులు ఎన్నున్నా ఆయన చూపు మాత్రం ఎప్పుడూ ముందుకే. అడ్డంకులను అధిగమిస్తూ వికసిత్ భారత్ వైపు అడుగులేస్తూ ఆయన తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు దేశ గతినే మార్చేశాయి. కావలసినంత నైతిక స్థైర్యం లేక ఓటు బ్యాంకులు ప్రభావితమవుతాయని జడుసుకొని గత ప్రభుత్వాలు పక్కకి పెట్టిన ఎన్నో విధానాల్ని ఆయన పట్టాలెక్కించారు. అదే సమయంలో తన మానస పుత్రికల్ని జనం ముందుంచారు. అలా మోదీ సంతకం పెట్టి అమల్లోకి తెచ్చిన సంచలన నిర్ణయాలతో నయా ఎరా ప్రారంభమైంది. దాని గురించి ఇప్పుడు దేశం మొత్తం మాట్లాడుకుంటోంది. मेरे प्यारे देशवासियों, हम नेक्स्ट जनरेशन जीएसटी रिफॉर्म लेकर के आ रहे हैं। ये दिवाली के अंदर आपके लिए तोहफा बन जाएंगे। తీసుకునే నిర్ణయం దేశ ప్రయోజనాలకు సంబంధించిందైతే ఎదురుగా కొండంత సవాళ్లున్నా ఆయన వెనక్కు తగ్గరు. దారి ఎంత కష్టమైనా గమ్యాన్ని చేరేదాకా ఆయన్ను ఎవ్వరూ ఆపలేరు. ఇది ఆయన స్టైల్ అని కొందరంటారు, ఆయనకు స్వతహాగా ఉండే పట్టుదల అని మరికొందరంటారు. నేను ప్రధానమంత్రిని కాదు, ప్రధాన సేవకుణ్ణి అని తనకు తానే చెప్పుకున్నారు ప్రధాని మోదీ. ప్రతి ఎన్నిక తర్వాత పార్లమెంటులో సంఖ్యాబలం మారొచ్చు, కూటమికి మద్దతిచ్చే పార్టీల్లో తేడాలుండొచ్చు, ప్రభుత్వానికి ఉండే బలగం తగ్గొచ్చు పెరగొచ్చు, కానీ ప్రధానిగా ఆయన తీసుకునే నిర్ణయాల విషయంలో మాత్రం ఫరక్ పడదు. డెసిషన్ మేకింగ్ లో ఆయన దారి ఎప్పుడూ రహదారి. तीसरे कार्यकाल में देश बड़े फैसलों का एक नया अध्याय लिखेगा और ये मोदी की गारंटी है। బీజేపీకి పూర్తి మెజార్టీ రాకపోయినా సరే విధాన నిర్ణయాలు తీసుకోవడంలో వెనక్కి తగ్గబోను. గతంలో లాగే దూకుడుగా ఉంటా. ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రధానమంత్రి చెప్పిన మాట ఇది. దాని తొలి ఫలితమే మొదటి జీఎస్టీ సంస్కరణ. दिवाली में आपकी डबल दिवाली का काम मैं करने वाला हूं। इस दिवाली में आपको एक बहुत बड़ा तोहफा देशवासियों को मिलने वाला। ఎర్రకోట వేదికగా జీఎస్టీ రేట్లలో అతిపెద్ద మార్పు గురించి సంకేతాలు ఇచ్చారు ప్రధాని మోదీ. బహిరంగ వేదికలపై ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటూ వస్తోంది మోదీ సర్కార్. ఇప్పుడు అదే జరిగింది. జీఎస్టీ నుంచి 2 స్లాబ్లు తొలగించి ప్రజలకు రిలీఫ్ ఇవ్వడమే కాదు, సామాన్యుడికి అవసరమైన 100కు పైగా వస్తువుల్ని జీరో జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చారు మోదీ. సంస్కరణల తర్వాత టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ పై జీఎస్టీ 0% చేరింది. దేశంలో మొదటిసారిగా సామాన్య ప్రజలు హెల్త్ ఇన్సూరెన్స్ పై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేకుండా చేసింది మోదీ ప్రభుత్వం. 36 జీవనాధార ఔషధాలపై కూడా ఇకపై ఎలాంటి పన్ను ఉండదు. వీటిని పూర్తిగా పన్ను పరిధి నుంచి మినహాయించడం కూడా ఇదే మొదటిసారి. बेस्ट ब्रेन्स ऑफ द कंट्री उन्होंने लगातार इस काम को किया है और उसी का परिणाम है कि आज ये जीएसटी को हम साकार रूप में देख सकते हैं. ప్రధాని మోదీ పాలనా తీరు, ఆయన దూరదృష్టి, ఆయన ఆలోచన విధానం వల్లే 2017లో జీఎస్టీ అమల్లోకి వచ్చింది. జీఎస్టీలో సంస్కరణలు చేయడం మోదీ ప్రభుత్వం సాధించిన మరో చారిత్రాత్మక విజయం. कि ई पेमेंट के लिए तो लोगों को लगता है ये कुछ नया लाया है मोदी, गड़बड़ लगता है, और इसलिए बड़े बड़े लोग, उच्च उच्च पदों पर रहे हुए लोग, वे भी अपने बड़ी मृदु भाषा में बोलते हैं, सॉफ्टली बोलते हैं कि कैसे हो सकता है, देश अनपढ़ है, मोबाइल फोन कहां है, ऐसा बोल।
ప్రధాని మోదీ ఏ కొత్త ఆలోచన చేసినా మొదట్లో అది అసాధ్యమనిపిస్తుంది. అమల్లోకి వచ్చినప్పుడు మాత్రం అదొక పెద్ద విప్లవం అవుతుంది. అటువంటి ఒక విప్లవాత్మక నిర్ణయమే డిజిటల్ పేమెంట్ సిస్టమ్. ఇవాళ చిన్న చిన్న దుకాణాల నుంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ దాకా క్యాష్లెస్ లావాదేవీలు చాలా ఈజీగా జరిగిపోతున్నాయి. కానీ మోదీ మొదటిసారి యూపీఐ గురించి చెప్పగానే అపోజిషన్ పార్టీలు ఎగతాళి చేశాయి, వెటకారాలాడాయి, తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా చేశాయి. Buy potatoes and tomatoes and pay 7 rupees 50 paisa by a credit card. What will the poor lady do? Does she have a POS machine there? Is it connected to a electricity source? Is there Wi-Fi there? Is the internet working there? All of them should have a POS machine in their hand. What kind of a false picture that you are present? కానీ అన్ని విమర్శల్ని పక్కన పెట్టి ధైర్యే సాహసే అనుకుంటూ ముందుకే వెళ్లారు ప్రధాని మోదీ. దేశంలో ఆన్లైన్ చెల్లింపుల్ని ప్రారంభించడమే కాదు, పెద్ద ఎత్తున ప్రోత్సహించారు కూడా. కట్ చేస్తే ఇప్పుడు ఏటా సరికొత్త రికార్డుల్ని క్రియేట్ చేస్తున్నాయి డిజిటల్ లావాదేవీలు. ఆగస్టు 2025లో యూపీఐ ద్వారా మొత్తం 20.01 బిలియన్ల ట్రాన్సాక్షన్స్ జరిగాయి. ఇది ఇప్పటి వరకు నమోదైన ఆల్ టైమ్ రికార్డ్. 5 సంవత్సరాల కిందట ఆగస్టు 2020 నాటికి యూపీఐ ద్వారా జరిగిన లావాదేవీల మొత్తం 2.98 లక్షల కోట్ల రూపాయలు. ఇప్పుడు అది 24.85 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. ఆగస్టు 2024తో పోలిస్తే 34% ఎక్కువ. మన దేశంలో డిజిటల్ పేమెంట్ల ప్రయోగం ఎంతటి సక్సెస్ కొట్టిందో చెప్పడానికి ఈ గణాంకాలు సరిపోవా? ఒకప్పుడు ప్రతిపక్షానికి ఇసుమంతైన నమ్మకం లేకపోయింది. కానీ ఇవాళ యూపీఐ విషయంలో ప్రపంచమంతా ఇండియా వైపే ఆశ్చర్యంగా చూస్తోంది. మిగతా దేశాలు కూడా ఇండియాను స్ఫూర్తిగా తీసుకుంటున్నాయి. భూటాన్, మారిషస్, నేపాల్, సింగపూర్, శ్రీలంక, ఫ్రాన్స్, యుఏఈ, ఒమాన్, సైప్రస్, గ్రీస్ లాంటి దేశాల్లో కూడా భారతీయులకు యూపీఐ ద్వారా లావాదేవీల సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. మోదీ ముందు చూపుకు, మోదీ దార్శనికతకు ఇదొక నిదర్శనం.